చాలా మంది పీక్ వీక్ అంటే ఒక్క వారంలో బాడీ మొత్తం చేంజ్ అయిపోతుంది అనుకుంటారు, కానీ అది చాలా రాంగ్. వెల్కమ్ టు డే 105 అండ్ 106 ఆఫ్ సిరీస్ అండ్ డే 2 and 3 ఆఫ్ పీక్ వీక్. పీక్ వీక్ అనేది కొత్తగా మజిల్ బిల్డ్ చేసే టైం కాదు, మనం ఇన్ని రోజులు కష్టపడి బిల్డ్ చేసిన ఫిజిక్ ని కొంచెం బెటర్ గా ప్రజెంట్ చేసే ప్రాసెస్ అంతే. అందుకే ఈ వీక్ లో కార్బ్స్, వాటర్, సోడియం, వర్కౌట్ అన్ని ప్లాన్ ప్రకారం చేస్తుంటాం. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరి బాడీ డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియాలో చూసిన ప్రతి పీక్ వీక్ ప్లాన్ ని బ్లైండ్ గా ఫాలో అవ్వకండి. ఒక రోజు డైట్ పర్ఫెక్ట్ గా చేసేవానో, 2 రోజులు కార్బ్ లోడ్ చేసేవానో బాడీ ఓవర్ నైట్ చేంజ్ అయిపోదు. ఈ స్టేజ్ కి రావడానికి మంత్స్ ఆఫ్ ట్రైనింగ్, ప్రాపర్ న్యూట్రిషన్, గుడ్ స్లీప్ అండ్ కన్సిస్టెన్సీ అన్నీ ఉండాలి. నేను 100 days ఛాలెంజ్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా ఈ పీక్ వీక్ చేస్తున్నా, బట్ కాంపిటీషన్ కోసం కాదు, నా డిసిప్లిన్ ని, నా కన్సిస్టెన్సీని ఇంకోసారి టెస్ట్ చేయడం కోసం. ఫైనల్ ఫిజిక్ ఎలా ఉండబోతుందో త్వరలో చూపిస్తా. అప్పటి వరకు ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, పీక్ వీక్ రిజల్ట్స్ అనేవి ఒక వారంలో రావు. ఆ రిజల్ట్ వెనకాల ఉన్న మంత్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ వల్ల వస్తుంది. కాబట్టి ప్రాసెస్ ని ట్రస్ట్ చేయండి, పేషెన్స్ ని మేనేజ్ చేయండి, కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. అప్పుడు రిజల్ట్స్ రావడం కాదు, రిజల్ట్సే మనల్ని ఎత్తుకుంటూ వస్తాయి.